డొనాల్డ్ ట్రంప్ పెంటగాన్ డిఫెన్స్ ఇంటెలిజెన్సీ ఏజెన్సీ చీఫ్గా ఎవరైతే ఉన్నారో అంటే జెఫ్రీ క్రూయిస్తో పాటు ఇంకో ఇద్దరు ఆఫీసర్లపై కూడా వేటు వేశారు సార్. మనకు తెలుసు అంటే ఇరాన్ విషయంలో తన మాట కాదు అనడంతోనే ఈ యాక్షన్ చేపట్టాలని ఓపెన్గా చెప్తున్నాడు ఆయన. అంటే ఇరాన్ అణుకేంద్రాలపై జరిగినటువంటి దాడుల మీద ఒక భిన్నమైన వాదనలు కూడా వినపడుతున్నాయి సార్. అంటే ఎందుకని వీళ్ళని అంటే మొత్తానికి వాళ్ళని వేటు వేయడం, ఆఫీసర్లపై వేటు వేయడం అంటే ఏదో సామెత చెప్పినట్టు భుజాలు తరుగుకుంటున్నాడా ట్రంప్? ఎట్లా ఆలోచించాలి ఈ విషయంలో ఇరాన్కి సంబంధించి? మహాభారతంలో విదురుని ఉంటుంది. విదురుడు అవును, విదురుని ఎగ్జాక్ట్లీ సార్. వినడు, వినదగును ఎవరు చెప్పినా అని వినంతన వేగపరగా వివరింపతగును అన్నాడు. అవునండి. కనుక మనకు దాని ఎంత విదురుడు ఎంత చెప్పినా కూడా దుర్యోధనుడు మన పెట్టలేదు. అవునండి. కణికుడు కణికనీతో కణికుడు ఏమన్నాడంటే ఏది పడితే చేయమని దాన్ని పాటించుడు ధృతరాష్ట్రుడు కదా. ఇద్దరు మంత్రులు ఆమాత్యులే. ఒక రకం చెప్పానంటే విదురుడేమో దాసీపుత్రుడైనా వాళ్ళ పాలివాడే. ఒక రకం చెప్పానంటే వాళ్ళ వంశమే, కురు వంశమే. కానీ ఆయన మాట వినకుండా కణికనీతిని పాటించాడు. ఇవాళ ట్రంప్ కూడా మంచి ఎప్పుడు చెవికి ఎక్కదు కదా. ఏమంటున్నారంటే వాళ్ళు చెప్పారు, రక్షణ శాఖ చీఫ్లు వాళ్ళందరూ ఏమన్నారంటే అయ్యా ఇరాన్ మీద మనం ఎంత చేసిన లాభం లేదు, వాళ్ళకి ఇంత నష్టం కాలేదు, వాళ్ళు చెప్తున్నది కానీ మీరు చెప్తున్నది అస్సలు కాలేదంటే చెవికి ఎక్కదు కదా. అంటే తనకు నచ్చిన అంశాలు చెప్తే ఎప్పుడు రాజు కూడా చూడండి ఎటువంటి వాళ్ళు సలహా తీసుకుంటారు. రాజు మధ్యలో ఏముంది తెలుసుకొని మాట్లాడేవాడే రాజు దగ్గర పనిచేస్తాడు కదా. ఇదంతే రాజు అంటే రాజరికం. ఇవాళ ప్రజాస్వామ్య పాలనలో ఎవరైతే అధికారంలో రాజు. కనుక ట్రంప్ కు రుచించే అంశాలు చెప్పే వాళ్ళని మాట ఎందుకు నమ్ముతాడు కనుక వాళ్ళని తీసేసిండు. వాళ్ళకి రుచిస్తలేదు. ఆయనకు ఎవరైతే సైన్యాధికారులు ఉంటుండో వీళ్ళు చెప్పారు క్లియర్ గా ఈ యుద్ధం మంచిది కాదు, మనం జోక్యం చేసుకోవద్దు. ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటే మన విలువడు పోతుంది. వాళ్ళిద్దరు కొట్లాడుకుంటే మనం మధ్యవర్తిత్వం చేద్దామా, లేకుంటే ప్రత్యక్షంగా మనం కూడా బాంబింగ్ చేద్దామా అంటే చేయించిండు దీన్ని. అందుకనే వాళ్ళు చెప్పిన సలహాలు నచ్చకపోతే, నచ్చని సలహాలు ఎవడిచ్చినా సరే ఏ సలహా అది పాటించరు. అది ఎవరైనా కావచ్చు. దేశంలో ఆధునిక ప్రపంచంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కావచ్చు, నియంత్రణ కావచ్చు, వాళ్ళ చెవులకు ఇంపుగా చెప్పే విషయాలనే పాటిస్తారు. అందుకని చూడండి ఈ సలహాదారులు కానీ ఆనాటి నియంతృత్వం, అంతకుముందు రాజరికము, మధ్య యుగాల్లో కూడా వాళ్ళకు రాజులకు సలహా ఇచ్చేవాడు రాజు మనసు కనుగొని ఇచ్చేవాళ్ళే మిగిలిపోయి అంటే వాళ్ళు ఎంబడుతారు. కానీ ఎప్పుడైతే సరైన సలహాలు ఇచ్చిన పాటించకపోతే నష్టపోయింది. కురుక్షేత్ర యుద్ధం మంచి కనపడుతుంది కదా మనకైతే కదా. 5 ఇచ్చిన చాలనే కృష్ణ పరమాత్మ రాయబారం పోయింది, చివరికి యుద్ధం తప్పలేదు. ఇది కూడా అంతే అంటున్నాను. తనకు నచ్చని సలహాలు ఇచ్చింది అంటే సలహా ఎప్పుడు కూడా నచ్చకపోయినా కూడా దాన్ని అందులో ఏమైనా ఉందా చూడాలి కదా. చూడకుండా ఉండడం వల్ల ధృతరాష్ట్రం నష్టపోయింది, కురువంశం నష్టపోయింది. వాళ్ళు అమెరికా కూడా వలసవాద రాజ్యం వలస దేశం వరకు చెప్పాలంటే అమెరికా ప్రజలు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు ఈ శృంగాల యుద్ధం వల్ల ఏం జరుగుతుంది, తమే నష్టపోతున్నాం. ఈ భౌతిక యుద్ధాల వల్ల ప్రపంచంలో అత్యంత రక్షణ శాఖకు ఎక్కువ కేటాయించేది అమెరికా కదా. మా పన్నుల డబ్బులను ఇట్లా వృధాగా మీరు ప్రపంచ శాంతితో ప్రపంచ పోలీసు వ్యవహరిస్తూ ప్రపంచంలో పెద్ద వ్యవహరిస్తూ మీరు ఎందుకు మా డబ్బులను ఎందుకు నష్టపరుస్తున్నారని అమెరికా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వాళ్ళ మీద కూడా పెద్ద దాడి చేస్తున్నాడు. వాళ్ళకి చెప్పానండి పరోక్షంగా దాడి. అంటే వాళ్ళు ఏం మాట్లాడినా చెల్లకుండా తాను అధికారం ఇంకో 3 ఏళ్ళు నేనే ఉంటానని దానికి నేను చేస్తున్నాడు. ట్రంప్ చర్యలు ఇవాళ వెంటనే అమెరికా ప్రజల మీద ప్రభావం చూపించకపోవచ్చు కానీ ఇంకొక 6 నెలలు ఇంకా పెద్ద ఎత్తున ప్రభావం చూపెడతాను నేను అనుకుంటున్నాను.